హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ టొమాటో పండు మిరపకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా వస్తుంది. రండి, ఈ టొమాటో పికిల్ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఈ టొమాటో పికిల్ వేడివేడి అన్నంకు బాగుంటుంది. సేమ్ టైంలో మన టిఫిన్ ఐటమ్ అన్నిటితో బాగా సెట్ అవుతుందండి. దీనికోసం మనం ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి మూడుని మనం ఫ్రై చేసి తర్వాత ఆరబెట్టేసి పొడి చేసి పెట్టుకోవాలండి. ఇది అన్నీ ఒక ప్యాన్కి తీసి పెట్టుకున్నాము. ఇక్కడ 1/2 kg అన్నది టొమాటో అనేది తీసుకున్నామండి. దీంతో మనము కారం కోసం పండు మిరపకాయ అనేది వాడుతున్నామండి. అది ఒక 1/2 kg తీసుకోండి. మనం ఈ టొమాటో పండు మిరపకాయ పచ్చడి చేస్తున్నప్పుడు చూడాల్సిన 2 విషయాలు ఉన్నాయండి. మనకు టొమాటో పూర్తిగా పండిపోయి ఉండాలి. సేమ్ టైంలో మనం తీసుకుంటున్న పండు మిరపకాయ అనేది గట్టిగా ఉండాలండి. అప్పుడే మనకు ఈ పండు మిరపకాయ అనేది ఫ్రెష్గా ఉన్నది అనేది అర్థం అండి. ఇప్పుడు అవి రెండిని సెట్ చేసి కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి మూడుని మంచిగా వాసన వస్తున్నంత వరకు ఫ్రై చేసి ఆరబెట్టుకోండి. ఒక మిక్సర్ జార్లో ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న ఈ పండు మిరపకాయని చిన్నగా కట్ చేసుకొని పల్స్ మోడ్లో మనము ఒక్కసారి వేసి తీసుకొని రావాలండి. మనం పండు మిరపకాయ గ్రైండ్ చేయడానికి ముందు అండి ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది వేసి ఆయిల్ని బాగా వేడి అవ్వడానికి వదలండి. ఆయిల్ అనేది లైట్గా వేడి అయిన తర్వాత అండి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో అన్నిటినీ ఈ ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేసేసి దీంతో పాటు మనము చింతపండు అనేది యాడ్ చేయబోతున్నామండి. మనం వేసిన ఈ చింతపండు అలానే టొమాటో ఇవి రెండు మనకు బాగా ఆయిల్లోనే మగ్గి రావాలి. అయితే టొమాటోలో ఉన్న నీళ్ళు అన్నది బాగా మనకు మగ్గిపోవాలండి. నీళ్ళు లేకుండా బాగా మనకు ఆయిల్లో ఫ్రై అయ్యి ఈ టొమాటో దొరకాలి. ఆ సమయం వరకు మనం దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మార్చి పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ మనం దీన్ని రెడీ చేసుకోవాలండి. మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్న టొమాటో అనేది కరెక్ట్గా రెడీ అయిందా అన్నది ఎలా చూడాలంటే వీడియోలో చూపించినట్టు మనం వేసిన ఆయిల్ అనేది సైడ్కి ఇలా వదులుతూ వస్తుందండి. అంటే మనకు టొమాటోలో ఉన్న ఈ వాటర్ కంటెంట్ అన్నది ఎవాపరేట్ అయినట్టే అండి. మనకు ఇక్కడ టొమాటో అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసేసి మనం ఈ టొమాటో చింతపండు పేస్ట్ని పూర్తిగా చల్లారడానికి వదలాలండి. ఇది ఆరినాక మనం మిక్సర్ జార్లో వేసి మనం పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. ఈలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా ఆరిపోయింది. దాన్ని ఒక మిక్సీకి వేసి ఇలా మెత్తటి పౌడర్ అనేది చేసుకోండి. ఇంకొక జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో అండి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పండు మిరపకాయని పల్స్ మోడ్లో వేసి ఈ విధంగా తీసుకొని రావాలండి. మనం ఈ పర్టికులర్ పికిల్లో మనం కారపొడి అనేది యాడ్ చేయలేదండి. ఈ పండు మిరపకాయలో ఉన్న కారమే మనకు సరిపోతుంది. 1/2 kg టొమాటోకు 1/2 kg పండు మిరపకాయ అనేది కొలత అనమాట. చూడండి, ఈ విధంగా అన్నిటినీ గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఒక 20 పళ్ళు వెల్లుల్లి అండి, అలానే మన పిక్కల్కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అంత పసుపు ఇవి అన్నిటినీ ఈ టొమాటో పేస్ట్లో యాడ్ చేసేయండి. స్పూన్తో ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పల్స్ మోడ్లో పెట్టి తీసుకున్నామంటే మనకు ఈ టొమాటో పికిల్కు కావాల్సినంత పేస్ట్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అన్నిటినీ మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం ఇప్పుడు దీన్ని పోపు అనేది వేసుకోవచ్చు అండి. అంతే. మనం ఈ వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసిన తర్వాత అండి లాస్ట్గా మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసి పల్స్ మోడ్లో పెట్టి తీసుకున్నామంటే సూపర్గా మనకు పోపుకు పిక్కల్ అనేది రెడీ అయిపోయింది. అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసి దీంట్లో మళ్ళీ 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నువ్వుల ఆయిల్ వాడారంటే చాలా మంచిది. ఇప్పుడు 1 టీ స్పూన్ అంత ఆవాలు కూడా యాడ్ చేయండి. ఆవాలు అనేది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఆవాలు అనేది ఫ్రై అయిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లిని దంచి తీసుకోండి. ఆ వెల్లుల్లిని కూడా ఆయిల్లో వేయండి. ఆ వెల్లుల్లి కూడా మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో అండి కరివేపాకు అనేది ఒక 2 రబ్బలు అనేది తీసుకోండి. దాన్ని కూడా ఆయిల్లో వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. తడి అన్నది లేకుండా ఉండాలి. మనం యూజ్ చేస్తున్న పాత్రానికి కానీ అలానే మనం యూజ్ చేస్తున్న కరివేపాకు, వెల్లుల్లి ఇవి అన్నిట్లో తడి అనేది లేకుండా ఉన్నట్టు చూసుకోండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో పేస్ట్ని కూడా ఆయిల్లో వేసేయండి. వేసి మనం మంచిగా ఆయిల్ అనేది ఈ టొమాటో ప్యూరీకి అన్ని వైపులో కోట అయినట్టు మనం కలుపుకోవాలండి. వీలైనంత వరకు వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోండి. అప్పుడు మనకి ఈజీగా పని అనేది అయిపోతుంది. చూడండి,
వీడియోలో చూపించినట్టు ఆయిల్ అనేది ఈ టొమాటో ప్యూరీకి మంచిగా కోట్ అయినట్టు కలుపుకోండి. ఈ విధంగా కలిపి వదిలేసామంటే మనకు పొయ్యిని సిమ్లో పెట్టామంటే ఒక 3 మినిట్స్ పాటు మనకు ఈ టొమాటో పిక్కల్ అనేది రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ మనం టొమాటోని ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత గ్రైండ్ చేసాం కాబట్టి మనకు తొందరగానే ఈ టొమాటో పిక్కల్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి కలర్ అంతే ఎంత సూపర్గా వచ్చిందో. ఈ పండు మిరపకాయ వాడుతున్నప్పుడు కలర్ అనేది అదిరిపోతుందండి మన పిక్కుల్లో. వీడియోలో చూసినట్టు చుట్టూరా మధ్యలో అన్ని ప్లేసెస్ నుంచి మనకు ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలండి. ఈ విధంగా అయిందంటే మనకు పిక్కల్ రెడీ అయింది. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా ఆరడానికి వదలండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత అండి మనం ఒక సర్వింగ్ బౌల్ కానీ లేదా పిక్కల్ జార్ కానీ మార్చుకున్నామంటే సూపర్గా మనకు టొమాటో పండుమిరపకాయ పిక్కల్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా కుదిరిందండి. వీలైన వరకు నువ్వుల ఆయిల్ వాడండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్తో ఈ టొమాటో పండుమిరపకాయ పచ్చడి అనేది చేసుకున్నాము. మీరు కూడా ఖచ్చితంగా సేమ్ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.